హాయ్ బ్రదర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. అందరూ బాగుండాలని నేనైతే మనసారా దేవుని అయితే ప్రార్థిస్తున్నాను అన్నమాట ప్రతి ఒక్కరి కోసం. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నేను కువైట్లో 2 ఏళ్ళు ఉన్నా. ఆ 2 ఏళ్లలో కనీసం 16 దేశాలకు సంబంధించిన కరెన్సీ అయితే కనుక నేను సేకరించడం జరిగిందనమాట. నాకు ఈ ఓల్డ్ కరెన్సీ అయితేనేమి, ఇంకా వేరే వేరే దేశాలకు సంబంధించిన కరెన్సీ అయితేనేమి నాకు అంటే సేకరించడం ఒక అలవాటు అనమాట. ఇప్పుడు మన ఇండియాకు సంబంధించిన కరెన్సీ అంటే ఓల్డ్ కాయిన్స్ ఉంటాయి కదా, 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, ఇంకా పాత నోట్స్ ఉంటాయి కదా, అదే నోట్స్ 10, 20 నోట్లు, అవి కూడా నాకాడైతే ఇప్పుడు ఇంట్లో ఉన్నాయన్నమాట. నేను ఎక్కడ దొరికితే అక్కడ డబ్బులు ఇచ్చి కానీ, లేకుంటే మామూలుగా వాళ్ళని అడిగి కానీ ఇప్పించుకుంటా ఉంటా. అట్లే కువైట్లో ఉన్నప్పుడు కూడా చాలా దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీ అయితే నేను సేకరించాను అనమాట. కొన్ని తెలిసిన వాళ్ళ దగ్గర అయితేనేమి, ఫ్రెండ్స్ ఉంటారు కదా, వేరే దేశాలకు సంబంధించిన ఫ్రెండ్స్ అయితే వాళ్ళ దగ్గర అయితేనేమి, ఇంకా కొన్నిసార్లు ఈ కువైట్లో ఏం చేస్తారంటే వాళ్ళు వేరే దేశాలు పోతుంటారు అనమాట. ఆ వేరే దేశాలు పోయినప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు అంటే మా సార్ ఇంట్లో నేను వాళ్ళని పికప్ చేసుకుంటాను. నేను తొలగను పోతా ఎయిర్పోర్ట్కు. అప్పుడు పోయినప్పుడు వాళ్ళని అడుగుతాను అనమాట, ఏ దేశం పోయినా అని అడిగితే వాళ్ళు పలానా దేశం చెప్పినప్పుడు నాకు ఒక నోటు కాయిన్స్ కానీ, ఒక నోటు కానీ ఇవ్వమని అడుగుతాను నేను. అప్పుడు వాళ్ళు ఎందుకంటే నాకు ఇట్లా అలవాటు అని చెప్పి నేను చెప్తా వాళ్ళకి, అలవాటు ఉంది కాబట్టి నేను ఇట్లా నోట్లు సేకరించుతా అంటే సరే అని చెప్పి చాలా మా సార్లు అయితే ఇచ్చిండ్రు. అట్లా వాళ్ళ ద్వారా ఇప్పించుకునేటి, ఇంకా వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళ ద్వారా ఇప్పించుకునే ద్వారా అయితే ఇంకా నాకాడ 16 దేశాలకు సంబంధించిన కరెన్సీ అయితే నాకాడ ఉంది. డబ్బులు కొన్ని కాయిన్స్ ఉన్నాయి, కొన్ని దేశాలకు సంబంధించిన కాయిన్స్ అయితే ఉన్నాయి, కొన్ని దేశాలకు సంబంధించిన నోట్లు అయితే కూడా కొన్ని నాకాడైతే ఉన్నాయి. ఇట్లా ఇవి నాకు చాలా ఇష్టం అన్నమాట. అవి ఇప్పుడు మీకు చూపిస్తుందండి. దీని విలువ అంటే మన రూపాయల కన్నా కొన్ని తక్కువ ఉన్నాయి, కొన్ని మన కరెన్సీకి డిఫరెంట్ అయితే ఉంది. కానీ నేను నాకెంతో పూర్తిగా అయితే తెలియదు. నేను తీసుకున్నా అంతే. ఇది నాకు ఒక అలవాటుగా నేను వాళ్ళని అడిగి అయితే ఇప్పించుకున్నా. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. నోట్లు అయితే ఇవి వచ్చేసి ఇది రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పీన్ అంట. ఇది నోట్ చూడండి. ఇదో ఈ నోట్ వచ్చేసి ఇది ఫిలిప్పీన్ నోట్. ఇది ఎంత 50 అంట. మరి దీని కాస్ట్, దీని నోట్ అయితే మనకి ఎంత, దీని విలువ ఎంత ఉంటుందో నాకైతే తెలియదు, నేను ఎప్పుడు చూడలే. ఇది కూడా ఫిలిప్పీన్దే. ఇది కూడా ఫిలిప్పీన్ చూడండి. అంటే ఇది 100, అది 50, ఇది 100. ఇదిగోండి, ఇది ఫిలిప్పీన్ చూడండి. ఇది అంటే ఫిలిప్పీన్ దేశం సంబంధించిన నోట్లు అనమాట. ఇవి నేను వాళ్ళని అడిగి ఇప్పించుకున్నాను అనమాట. ఇవి ఫిలిప్పీన్. ఇవి అట్లే ఇది ఇండోనేషియా చూడండి. ఇది పేరు చూడండి, ఇండోనేషియా. ఇది ఇండోనేషియా సంబంధించింది. 50,000 రూపాయలంట. అంటే దీని కాస్ట్ అంటే మా ఇంట్లో ఒక వంట మనిషి ఉందన్నమాట, ముసలావిడ, ఇండోనేషియా సంబంధించిన ఆమె అడిగి తెప్పించుకున్నాను అనమాట. ఇది ఆమె అంటుంది, ఇది ఏమంటే నాకు ఒక నోట్ అంటే ఇది ఒక్క నోటే ఉండేది, ఇది చాలా ఎక్కువ మా దేశంలో ఇవ్వనని. కానీ నేనైతే ఆమెను అడిగి బంగపై బతిమలాడి తెప్పించుకున్నా. ఈ పక్కన చూడట్టుందో అది బంగపై బతిమలాడి తెప్పించుకున్నా. ఈ నోట్ వచ్చి మన ఇండియాలో 250 రూపాయలు ఉంటాయి నోట్. నేను చెక్ చేసాను అనమాట. చెక్ చేస్తే 250 రూపాయలు దీని విలువ. వాళ్ళ దేశంలో 50,000 అయితే మన ఇండియాలో 250 రూపాయలు దీని విలువ. ఇంకా ఇది వచ్చి శ్రీలంక చూడండి. దీని అంతా తమిళంలో రాసింది మొత్తం. ఈ నోట్ వచ్చి శ్రీలంక. ఇది శ్రీలంక మొత్తం. శ్రీలంక ఇది 20 రూపాయలు. నెంబర్ అయితే సేమ్ మనలాగే ఉంది, 20 రూపాయలు. ఇది మా తమిళ్ అయితే రాసింది. దీనిపైన తమిళ్లో ఉంది. తమిళ్ కాదు, ఇది మలయా, అదే వాళ్ళదే సింహాలం భాష. ఇది 20 రూపాయలు. ఇది కూడా అక్కడదే, ఇది శ్రీలంక నోట్. ఇది కూడా చూడండి, మొత్తం మలయా, అదే సింహాలం భాష ఉంది చూడండి, శ్రీలంక. ఇది దీనిపైన ఉంది 20 రూపీస్ శ్రీలంక అని. ఇదో బ్యాంక్ ఆఫ్ శ్రీలంక అని రాసింది చూడండి. ఇక్కడ అవుతుందా, కనపడలేదా? రాసింది బ్యాంక్ ఆఫ్ శ్రీలంక. ఇక్కడితే ఉంది బ్యాంక్ ఆఫ్ శ్రీలంక అని. ఇది శ్రీలంకది. ఇది వచ్చి నేపాల్ చూడండి. ఇది రాసింది చూడండి, నేపాల్. ఇది తిరుపతి అయితే ఉల్టా అయితే వస్తుందేమో. నేపాల్ ఇది నేపాల్ అంటే బంగ్లాదేశ్ వాడు ఉంటే మన దగ్గర అడిగిపించుకుని, ఇది నేపాల్ మన దగ్గర ఉందని చెప్పేసి ఇచ్చిండు నేపాల్. ఇది బంగ్లాదేశ్. ఇది బంగ్లాదేశ్ దగ్గర ఇప్పించుకున్నా. ఇది అది రెండు చూడండి. బంగ్లాదేశ్ రాసిన బంగ్లాదేశ్ బ్యాంక్ అనేది చూడండి. ఇది బంగ్లాదేశ్. ఇది వచ్చేసి 10 టంకా అంట. 10 టంకా, అక్కడ టంకా అంటారు. ఇది మన రూపీ అంట టంకా. 10 టంకా ఇది చూడండి, 10 టంకా అంట. ఇది ఇప్పించుకున్నాను నేను. అట్లా ఇది వచ్చేసి ఒమన్. ఒక ఫ్రెండ్ నేను ఇండియాకి వచ్చేటప్పుడు మా దగ్గర తెలిసిన ఆయన, మా ఊరి దగ్గర ఆయన అడిగినాడు. ఆయన కువైట్ నుంచి ఒమన్ పోయినట్ట. ఒమన్ పోయినప్పుడు కాఫీ దావని తీసుకుంటే అక్కడ మన కువైట్ చేంజ్ చేసుకున్నాడు. కువైట్ రూపీస్ నుంచి దీనికి చేంజ్ చేసుకుంటే ఇది ఇచ్చినంట. ఒమన్ ఇది చూడండి, ఒమన్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్. ఇది ఇవన్నీ
ఒమన్కి సంబంధించినట్టు 4 ఇచ్చిండు. వద్దనంటే ఇంకా తీసుకొని ఏం చేయాలని ఇచ్చేసిండు. ఇవన్నీ 4 అయితే ఒమన్. పక్కన చూడండి, ఇది ఒమన్. ఏదో కత్తి పెట్టిండు దీనికి మధ్యలో. అన్నీ గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఇట్లే ఉంటాయి. ఇది ఒమన్. ఇంకా కువైట్ అంటే నా కాడ ఇప్పుడైతే లేవు, నేను అన్నీ మార్చేస్తాను అనమాట. ఈ కువైట్ అయితే లేవు. ఇంకా ఇవన్నీ నోట్లు ఇవి. దీని విలువ నాకెంత ఉందో తెలియదు, నేనైతే మామూలుగా ఇప్పించుకున్నా. ఇవి ఇంకా కాయిన్స్ సుమారుగా ఉన్నాయి. కాయిన్స్ అయితే ఇంకా 16, ఇంకా ఇవి ఓను కాయిన్స్ అయితే చూడండి ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి నా కాడ. ఇవన్నీ ఆయా దేశాలకు సంబంధించిన కాయిన్స్ ఇవి. ఇప్పుడు నా కాడ ఎన్ని దేశాలకు సంబంధించినట్టు ఉన్నాయో చెప్తాను, రాసుకున్నాను నేను, మళ్ళీ గుర్తుందని చెప్పేసి రాసుకున్నాను అనమాట. సౌదీ ఉంది, టర్కీ, యూఏఈ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అదే మా పక్కన ఉండేది అది. అదే ఎమిరేట్. ఫిలిప్పీన్ ఉంది, రష్యా, యూరోపియన్ యూనియన్ ఉంది, అమెరికా ఉంది. అదే యూరో కౌంట్ అని ఇంకోటి ఉంది, యూరో కౌంట్ అది ఒకటి. అమెరికా ఉంది, ఇథియోపియాది ఉంది, ఖత్తర్, బంగ్లాదేశ్, ఒమన్, నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా. ఇంకా అది స్విట్జర్లాండ్ది కాయిన్స్ ఉన్నాయి. కొన్ని దేశాల కాయిన్స్ ఉంది, కొన్ని దేశాల కరెన్సీ అయితే నాకు నోట్లు కాగితాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి ఇది కాయిన్ చూపిస్తుంది చూడండి, కాయిన్. ఇది వచ్చేసి ఇథియోపియా. ఈ కాయిన్ వచ్చి ఇది సరి కనపడలేదేమో, ఇది వచ్చేసి ఇథియోపియా కరెన్సీ అనమాట ఇది. ఇథియోపియా ఇంకా సౌదీది. ఈ కాయిన్స్ వచ్చి సౌదీది. ఇది సౌదీ ఉన్నాయి, రష్యా ఉంది, డాలర్. ఇది సౌదీ కాయిన్స్. ఇవి చూడండి, ఇవన్నీ కాయిన్స్ అనమాట. ఇది వచ్చేసి నేను ఖతర్ అనుకుంటాను, ఇది రియాల్స్ ఉంది, 2 రియాల్స్ అంటే ఖతర్ అనుకుంటాను. ఇది వచ్చేసి అమెరికా. ఈ పేరు ఉంది చూడండి, రెండవది ఇది అమెరికా డాలర్, క్వార్టర్ డాలర్స్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది చూడండి పేరు. ఇది వచ్చేసి సౌదీది. ఇది ఈ కాయిన్ సౌదీది. ఇది వచ్చేసి ఇది యూరో అంటే యూరో యూరోపియన్ది. ఇది టర్కీ చూడండి. ఇది వచ్చేసి టర్కీది. ఇది పేరు కూడా ఉన్నది బాగా. ఇది వచ్చేసి రష్యా. ఇది నేను స్కాన్ చేసి దీని పేరు రష్యా అని వచ్చింది. ఇది రష్యాది. అట్లే యూఏఈ. ఇది యూఏఈ. ఇది వచ్చేసి యూరో సెంట్ అంటాం మళ్ళీ. ఇది కూడా యూరోపియన్ దేశం సంబంధించింది, ఇది యూరో సెంట్. అట్లే ఇది ఫిలిప్పీన్. ఇది వచ్చేసి ఫిలిప్పీన్ పైసా. ఇది ఒకటి ఫిలిప్పీన్ అది. ఇది ఇంకా వచ్చేసి ఇది ఫిలిప్పీన్దే. చూడండి కాయిన్స్ ఎట్లున్నాయో, విచిత్రంగా కాయిన్స్ ఇలాగ ఉన్నాయి. ఇది ఇక క్వీన్, ఈమె ఎవరో రాణి, ఈమె ఎలిజబెత్ ఉంది. ఇది ఫిలిప్పీన్ కాదేమో, ఎలిజబెత్ ఉంటే ఏమన్నా లండన్ డి గ్రాఫ్సియా. ఇదేమో మరి ఏ దేశానికి సంబంధించిందో మరి. 50 పెన్స్ అంటే నాకు తెలిసి ఇది కూడా పెన్స్ అంటే ఎక్కడ తెలియదు, ఏ దేశానికి సంబంధించిన. ఇది టర్కీ, ఇది టుర్కీది. ఇది యూరో సెంట్. ఇది స్విట్జర్లాండ్. ఇది వచ్చేసి స్విట్జర్లాండ్. ఇది స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన ఇది ఎల్వాటికా అంట, స్విస్ అది. ఇవన్నీ కాయిన్స్. ఇవన్నీ నేను అందరి దగ్గర అయితే అడిగిపిస్తున్నాను. ఇది వచ్చేసి కోవిడ్ది లేండి. ఇది కోవిడ్ది కాయిన్. ఇది ఈ మధ్యలో ఉంది చిన్న కాయిన్. ఇది కోవిడ్ 20 పిల్స్ అనమాట. ఇది 20 పిల్స్ కోవిడ్ది. అది ఇంకా నాకు కోవిడ్లో ఉన్నాయి కాయిన్స్ ఉన్నాయి, కానీ నోట్ అయితే లేవు. ఇది మర్చిపోయినా, ఇది ఒకటి ఉంది. ఇది ఇథియోపియా దేశం సంబంధించిన నా ఫ్రెండ్ ఉన్నాడు, మా రూమ్లో ఉన్న డ్రైవరు, అతని దగ్గర తెప్పించుకున్నాను. నోటి రా స్వామి అంటే నాకు ఇది ఇచ్చినాడు. ఇది ఇథియోపియా సింహం చూడుతుందండి. ఇవన్నీ కాయిన్స్. ఇవన్నీ మొత్తం అనేక దేశాలకు సంబంధించిన కాయిన్స్ అయితే నేను తీసుకున్నా. ఇవన్నీ వచ్చేసి నోట్లు. ఇవన్నీ ఆయా దేశాలకు సంబంధించిన నోట్లు అనమాట. నాకు ఇట్లా సేకరించడం చాలా ఇష్టం అనమాట. కాబట్టి నేను ఈ నోట్లన్నీ ఇట్లా సేకరించిన. ఇంకా దీంట్లో కూడా ఉన్నాయి చూడండి, ఇంకా రకరకాల. ఇంకా అదే 2-3 దేశాలకు సంబంధించినట్టు, అదే ఒక్కొక్క దేశానికి సంబంధించినట్టు యూరో సెంట్, 10 పైసలు 20 పైసలు ఇట్లా ఉంటాయి కదా కాయిన్స్. ఇది ఇట్లా కూడా ఉన్నాయి చూడండి కాయిన్స్ అన్నీ. ఇవే ఒక్కొక్క కాయిన్స్ ఒక రకంగా అయితే ఉన్నాయి చూడండి, ఒక్కొక్క కాయిన్స్. ఇది చూడండి, ఇవన్నీ అవే. టర్కీ, ఇది కువైట్ 50 ఫిల్స్ అనమాట. దీనికి ఒక పెప్సీ వస్తుంది, చిన్న టిన్ను పెప్సీ. ఈ రెండు కలిపితే ఒక పెప్సీ వస్తుంది కువైట్లో. ఒక టిన్ ఉంది కదా మన ఇంట్లో, మన దగ్గర 30 రూపాయల టిన్ను, అలాంటి టిన్ను ఒకటి పెప్సీ వస్తుంది ఈ రెండు కాయిన్స్కు. ఇంకా ఇవన్నీ ఆయా దేశాలకు సంబంధించిన కాయిన్స్ అనమాట, కరెన్సీ ఇది.
దో ఇవన్నీ నేను కోవిడ్ ఉన్నప్పుడు సేకరించినటువంటి అనమాట నోట్లు, కాయిన్స్ అన్నీ ఇవే అవి 16 దేశాలకు సంబంధించినది. ఇంకా మన ఇండియా కూడా ఉన్నాయి నా కాడ ఓల్డ్ కాయిన్స్ అవి ఇవి ఉన్నాయి. అవి కూడా ఒక వీడియో తీసి అయితే పెడతా మొత్తం. అంటే ఇంకా పోయిన తర్వాత మళ్ళీ కోవిడ్ పోతా కదా, అప్పుడైనా కూడా ఇంకా నేను అక్కడ ఏ దేశం సంబంధించి ఏ దేశం కరెన్సీ ఉన్నా కూడా నేను అడిగి వాళ్ళని ఇప్పించుకుంటా. ఇది నాకు ఇట్లా తీసుకోవడం చాలా ఇష్టం అన్నమాట. నోట్స్ కాయిన్ కానీ పాతవి కానీ కొత్తవి కానీ తీసుకుంటాను అనమాట. ఇదంతా కలిపి ఎంత ఉంటుందో నాకైతే తెలియదు. మొత్తం మీద ఎన్ని రూపాయలు అయితే మన ఇండియాలోకి ఎంత తెలియదు అనమాట. నేను అన్నీ అక్కడ వాళ్ళ దగ్గర ఇప్పించుకున్నా కాబట్టి ఇవి నేను కోవిడ్లో ఉన్నప్పుడు ఇప్పించుకున్న కాయిన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్.